ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనము ధ్యానించుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవునికి ప్రియ బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. అనేక సార్లు దేవుని ప్రియ భక్తులు ప్రార్థన చేయడానికి విసిగిపోతూ ఉంటారు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కానీ అనుకున్నది జరగడం లేదు. నిరుద్యోగ సమస్య, మేము ఉద్యోగం పొందుకోలేకపోతున్నాం. ఆర్థిక సమస్యలోనే పడి ఉన్నాం. ఇల్లు పునాది వేసి విడిచిపెట్టి ఉన్నాం. పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఎంతో ఆరాటపడుతున్నాం, అవ్వట్లేదు. సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఇవ్వట్లేదు అని ఇలాంటి అనేకమైన మనోభావాలతో చాలామంది ప్రార్థన చేయడానికి విసిగిపోతూ ఉంటారు. అలాంటి ప్రతి ఒక్క దేవుని బిడలకు యేసు ప్రభువారు లూకాసు వార్తలో ఈ 18వ అధ్యాయం ద్వారా చెప్తా ఉన్నారు, మీరు ఏం మాత్రము విసుగు చెందకూడదు. ప్రార్థనలో మీరు అడిగినవి పొందే వరకు విసుగు చెందక నిత్యము మీరు ప్రార్థన చేయాలి అని చెప్తూ ఒక ఉపమానము వారికి తెలియచేశారు. ఏంటి ఉపమానం అంటే, ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దేవునికి భయపడడు, మనుషులకు లక్ష్య పెట్టడు. కానీ న్యాయాధిపతిగా ఉన్నాడు, అని ఎవరికి పట్టించుకోడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ప్రతిరోజు తన ప్రతివాదితో అనగా తన ఇరుగు పొరుగు వారితో ఆమెకున్న గొడవను బట్టి, అయ్యా నాకు న్యాయము తీర్చయ్యా, ఇదిగో తరచుగా నా ప్రతివాదితో నాకు గొడవలు జరుగుతూ ఉంది, నాకు అన్యాయంగా మాట్లాడుతున్నారు, నాకు అనేక విధాలుగా కష్టాలు పెడుతున్నారు, బాధలు పెడుతున్నారయ్యా, నాకు నువ్వు న్యాయం తీర్చావా అని ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె ఎంతో బ్రతిమలాడుతుంది. కానీ ఆ న్యాయాధిపతి పట్టించుకోవట్లేదు. చాలా రోజులు ఆమె ఆ విధంగా అడుగుతూ ఉంటే కొంతకాలానికి ఆయన ఒప్పుకపోయేను. కానీ తన మనసులో అనుకుంటున్నాడు ఆయన, నేను దేవునికి భయపడను, అసలు మనుషులకు నేను లక్ష్య పెట్టను, పట్టించుకోను. అయినా ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను ఎందుకు ఇంత తొందర పెడుతుంది, ఎందుకు ప్రతిరోజు కూడా వచ్చి నన్ను ఇంతగా మాటి మాటికి నన్ను గోజాడుతుంది,
అని ఆలోచించి తనలో తాను అనుకుంటున్నాడు, సరే మాటి మాటికి వచ్చి ఆమె గోజాడకున్నట్లుగా ప్రతిరోజు ఆమె వచ్చి ఈ విధంగా ఆమె న్యాయము తీర్చు అని బాధపడకున్నట్లుగా నేను ఆమె విషయంలో ఈరోజు న్యాయము తీరుస్తాను. ఈరోజు వెళ్ళి తన సమస్యలేమిటో, తన పొరుగు వారితో తనకున్నటువంటి వ్యాజం ఏమిటో, ఆ గొడవలేమిటో నేను చూస్తానని మొత్తానికి కొన్ని దినాలు ఆయన వాయిదా వేసి ఆమెకి తిప్పినా ఒకనొక రోజు వచ్చింది, ఆయన తన మనసులో తనకు న్యాయం తీర్చాలని తనలో అనుకున్నాడు. యేసు ప్రభువారు ఆ మాటను బట్టి అంటున్నారు, అన్యాయస్తుడైనటువంటి ఆయన న్యాయాధిపతి మాటి మాటికి ఒక ఆమె వెళ్ళి తనను అడిగినప్పుడు ఆయన ముందు తనను పట్టించుకోలేదు, కానీ చివరిగా నేను వెళ్ళి తనకు న్యాయం తీరుస్తానని ఎలా అయితే తన మనసులో ఆయన తీర్మానం చేసుకున్నాడో, దేవుడు తన్ను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. నా సోదరి, నా సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మీకు సరైన జవాబు దొరికే సమయం ఇది. ఎందుకంటే దివారాత్రములు మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నారు, వ్యాపారం గురించి ప్రార్థన చేస్తున్నారు, గృహ నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నారు, అనేక అవసరతల గురించి దేవునికి మీరు గోజాడుతూనే ఉన్నారు. చాలా అప్పులు పాలైపోయారు కదా, అప్పులు ఎలా తీర్చాలి, దేవుడా ఈ అప్పు తీర్చలేకపోతున్నాను, ఒక సహాయము చేయనని చెప్పి దేవుని దగ్గర వేదన పడి గోజాడుతున్నారు కదా. ఇదిగో అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి మాటి మాటికి తన దగ్గరికి వెళ్ళిన విధవరాలకు ఆయన న్యాయం తీర్చాలని అనుకున్నప్పుడు, న్యాయాధిపతి అయిన దేవుడు తను ఏర్పరచుకున్న నీకు, నీ కుటుంబానికి దివారాత్రములు మీరు దేవునికి మొరపెట్టినప్పుడు మీకు ప్రార్థనకు జవాబు ఇవ్వడా, న్యాయము తీర్చడా? ఎస్, ఈ ఉదయకాలములో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ ప్రార్థనకు ఈరోజు జవాబు రాబోతుంది. నీ వేదన హృదయానికి ఈరోజు దేవుడు నెమ్మదితో నింపబోతున్నాడు. నువ్వు కోరుకున్నటువంటిది, రాత్రింపగలు నువ్వు కార్చిన కన్నీళ్లకు దేవుడు ఈరోజు న్యాయం తీర్చబోతున్నాడు. ఈ ఉదయమే ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది, దీవెన నీ మీదికి వస్తుంది. ప్రభు నిన్ను, నీ కుటుంబంలో ఒకటి కనిపెడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నా రాకడలో ఆ వ్యక్తి త్వరగా న్యాయం తీర్చాడు కదా, వారి విషయమే కదా ఆయన యేసు ప్రభువారు దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఆయన త్వరగా న్యాయం తీర్చును. మహిమగల ప్రభు మాటి మాటికి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్న ఓ దేవుని క్రైస్తవ బిడ్డలారా, దేవునికి కన్నీరుతో ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, యేసయ్య త్వరగా మీకు న్యాయం తీరుస్తున్నాడు. అందు విషయంలోనే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతూ ఆయన మీకోసం కనిపెడుతున్నాడు. ఈ బిడ్డలు ఎంతకాలం నన్ను అడుగుతారు, ఎంతకాలం ఈ బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తారని కనిపెడుతున్నాడు. అయితే చాలామంది కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసము విడిచిపెడతారు. ఏం దేవుడో, ఎంత ప్రార్థన చేసినా ఏమి అవ్వట్లేదు, జరగట్లేదని. కానీ వద్దు, ఎప్పటికీ కూడా కలలో కూడా ఆ మాట మీ హృదయంలోనికి రాకూడదు. అది విశ్వాసంలో దిగజారిపోయిన వ్యక్తులు పలికే మాటలు. యేసే అంటున్నాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అవును, ఈరోజు యేసు ప్రభు నిన్ను దర్శించే సమయం కనుక ఆసనమైనప్పుడు, దేవుడు కనుక నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, పరిపూర్ణ విశ్వాసముతో కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? విధవరాళ్ళు మాటికెళ్ళి అడిగినందుక ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి
తనకు న్యాయం తీర్చినప్పుడు జీవము కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు త్వరగా నీకు న్యాయం తీర్చాడా? ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. ఈరోజు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు అద్భుత జవాబు ఈ ఉదయకాశంలో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, నువ్వు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసము దిగజారిపోకూడదు. ప్రభు అంటున్నాడు, నేను విశ్వాసము కనుగొనగలనా? వీరిలా అంటున్నారు, వారలా అంటున్నారు. నేను అనుకున్నవన్నీ పోయింది, అనుకుని ఎదురు చూసిన రోజులన్నీ దాటిపోయింది. నాకు వయసు వచ్చేసింది, నాకేం పిల్లలు పుడతారు? నాకు వయసు వచ్చేసింది, నాకేం ఉద్యోగాలు దొరుకుతుంది? నా డబ్బులన్నీ లాస్ అయిపోయాను, నాకు మరి ఎలాంటి అభివృద్ధి లేదు, ఇల్లు పునాదితోనే ఉండిపోయింది, నేను ఎప్పుడు కట్టగలను అన్న భావనతో ఉన్నావా? అది నీ అవిశ్వాసతనానికి సూచన. విశ్వాసముంచు. ఈరోజే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన ప్రేమగల దేవుడమ్మా, ఆయన దీర్ఘశాంతము గలవాడు, ఆయన దయ చూపించే దేవుడు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఇదిగో ఈరోజు ఉదయం నీ మీదికి దేవుని కరుణ కటాక్షము కిరీటముగా నీకు ధరింపచేస్తున్నాడు. ఆమేన్. నువ్వు నమ్ము. ఈరోజే దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన నిన్ను దర్శించడానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన దర్శిస్తాడని అనుకోవచ్చేమో. ప్రవక్త యెషయా ద్వారా ప్రభు అంటాడు, ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు కారుస్తూ కష్టాల్లో బాధపడుతున్నావో, అనుకూల సమయమందు నేను నీ మొర్ర ఆలకించి నీకు రక్షించాల్సిన రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటే. ఉదయము దేవుడు నిన్ను దర్శించే సమయం. నా దేవుని ప్రియబిడ్డ, యేసయ్య మాట వింటున్న నిన్ను న్యాయము తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్న సమయం ఇది. ఆయన అద్భుత కార్యముని కుటుంబంలో చేయబోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట రా, మోకరిల్లు, కళ్ళు మూసుకొని ఇంతకాలము నేను కనిపెట్టిన ప్రార్థనకు న్యాయాధిపతి అయిన యేసయ్య నాకు ఈరోజు జవాబిస్తున్నాడని విశ్వాసముతో నాతో ప్రార్థనలో ఏకీభవించు. ఏవైతే నీ గుండె నిండను ఆశ కలిగి ఇంతకాలం అడిగి ఉన్నావో, ఇప్పుడే ఈ క్షణమే ప్రభు నీ జీవితానికి అది అనుగ్రహించబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటను విని ఉన్నాం. మాటి మాటికి మేము ప్రార్థన చేస్తూ విసుగు చెందుకున్నట్లు, విశ్వాసములు దిగజారిపోకున్నట్లుగా చక్కని ఉదాహరణతో మా విశ్వాసం పెంపొందించడానికి మీ పట్ల నమ్మకత్వం కలిగి న్యాయాధిపతి అయిన దేవుడో మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారని ఒక్క నిరీక్షణ మా జీవితానికి మీరు అనుగ్రహించినందుకై కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తా ఉన్నాం. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఉదయము మోకరిల్లి నాతో తలల ప్రభు ఉంచి ప్రార్థనలు ఏకీభవించిన నా ప్రియ సహోదరి సహోదరులకు యేసు నామములో సంతానము కొరకు ప్రార్థించిన ప్రియ బిడ్డలందరికీ ఈ ఉదయకాశంలో జ్ఞాపకము చేసుకొని సంతానం అనుగ్రహించండి. గర్భఫలము వారికి అనుగ్రహించబడును గాక. గృహము నిర్మించాలని ప్రభు పునాదితో ఉండిపోయిన బిడ్డలు యేసు నామములో పునాదితో ఆ గృహము నిర్మాణం పూర్తి చేసే భాగ్యమునివ్వండి. అప్పుల మధ్య ప్రభు ఎంతమంది అయితే బాధతో కృంగిపోయి ఉన్నారో, యేసు నామములో ఉదయకాశములో ద్వారము తెరవబడి ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక. వరప్పులు తీర్చబట్టకు అద్భుతమైనటువంటి మీ యొక్క సహాయము సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. సమస్యల మధ్య తల్లడిల్లుతో తగాదాల మధ్య ప్రభు బాధపడుతున్న వారికి వారి సరిహద్దులో సమాధానం స్థితి దయచేయండి. గొప్ప దీవెన అనుగ్రహించండి. నిరుద్యోగులైన బిడ్డలకు యేసు నామములో ఈ వారము శుభవార్త వారికి వినిపించండి. ఉద్యోగాలు దయచేయండి. మీ కృపలు వారికి స్థిరపరచండి. యేసయ్యా, మీ మాట విని మీ పట్ల విశ్వాసం కలిగిన వారి జీవితంలో అద్భుత కార్యములు మీరు జరిగించారని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో మా ప్రార్థనకు జవాబు పొంది ఉన్నామని నమ్మి కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం.
ప్రభు మనలను దీవించునుగాక.